ఆ స్కెచ్ ఆర్టిస్ట్ ని వాంటెడ్లీ యాక్సిడెంట్ చేశామని కన్ఫర్మ్ చేశారు. ఇప్పుడు ఆ పోలీస్ ఆఫీసర్ ఆ రౌడీ గాడి కోసం ఎంక్వైరీ మొదలు పెట్టాడు. దేవుడి దయ వల్ల అక్కడున్న మనమైతే సీసీటీవీ ఫుటేజ్ లో కనపడలేదు. సేఫే కదా? ఏంటి సేఫ్? ఇప్పుడు ఈ పోలీసులు యాక్సిడెంట్ చేసిన వాడిని పట్టుకుంటే మన పేరు బయటకొస్తుంది కదా. ఒకసారి బాలరాజు గాడి విషయంలో మనమైతే బయటపడే అవకాశం దొరికింది. ఇప్పుడు కూడా అలాగే చేసి బయటపడదాం. వాడికి ఫోన్ చేసి సిటీ వదిలి వెళ్ళిపోమని చెప్పు. చేశాను. వాడి నెంబర్ అస్సలు పనిచేయట్లేదు. అయినా యాక్సిడెంట్ లో కోమాలోకి వెళ్లిపోయిన స్కెచ్ ఆర్టిస్ట్ ఎప్పుడు బయటకొస్తాడా, ఎప్పుడు కూతురు గురించి తెలుస్తుందా అని ఎదురు చూస్తూ ఉన్నారు కదా. మళ్ళీ ఎంక్వైరీలు ఎందుకు మొదలు పెట్టారు వీళ్ళు? మర్చిపోయిన వాటిని గుర్తు చేసి వెధవ ఐడియాలు ఇవ్వటమే కదా ఆ పల్లవి పని. ఇదంతా దానివల్లే వచ్చింది. చెవి దగ్గర జోరీగలాగా 1కి 10 సార్లు డౌట్స్ రైజ్ చేస్తే ఆ గుండమ్మ ఆదిలు కలిసి ఈ ఎంక్వైరీ మొదలు పెట్టించారు. అటు కాలేజీలో నాకు, ఈ ఇంట్లో నీకు మనశ్శాంతి లేకుండా చేస్తుంది మమ్మీ అది. ఎలాగైనా దీన్ని ఇంట్లో నుంచి పంపించేయాలి. ఏదో ఒకటి చెయ్యాలి. ఏంటి గీత, ఎవరి కోసం ఎదురు చూస్తున్నావు? రాముని ఇంటికి రమ్మన్నాను. కొన్ని డౌట్స్ ఉన్నాయి, ఇంకా రాలేదేంటా అని. అవునా? పిలిచానంటున్నావు కదా, ఖచ్చితంగా వస్తాడు. నువ్వు లోపలికెళ్ళు. ఓహో, ఆ రాముగాడిని ఇంటికి రమ్మన్నావా? చెప్తా నీ సంగతి. ఏంటి కామాక్షి, ఏంటి అలా ఉన్నావు? ఎప్పుడు ఉండేవే కదా కాళ్ళు నొప్పులు. అవునా? చూస్తుంటే నీ కేర్ టేకర్ పల్లవి అసలు పట్టించుకోవడం మానేసింది టోటల్ గా. సరే, నీ కాళ్ళు నేను పడతా. అయ్యో, ఎందుకే నీకంత శ్రమ? ఎందుకేంటి, నేనెవర్ని? నీ మనవరాలే కదా. సొంత వాళ్ళకి పని వాళ్ళకి ఇదే తేడా. అరే అక్షిత, నువ్వు నానమ్మ కాళ్ళు పడుతున్నావా? ఏ తప్పా? ఆహా, తప్పనట్లేదు. సడన్ గా నీలో ఈ మార్పేంటా అని. అదెప్పుడు మంచిగానే ఉంటుంది. కాకపోతే దానికుండే కొంచెం కోపం వల్ల అందరికీ చెడ్డదాన్లా కనపడుతూ ఉంటుంది. చూడు వైష్ణవి,
మేమంతా తన్ని చెడ్డ అనుకున్నామని నువ్వనుకుంటున్నావు. మేమెప్పుడూ అలా అనుకోలేదు. కామాక్షి, కాలేజీలో చాలా జరుగుతున్నాయి తెలుసా? ఇప్పుడు అవన్నీ అవసరమా? దేని గురించే? మీ అమ్మ వైపు చూస్తావేంటే? అసలేం జరిగిందో చెప్పు. ఏమీ లేదు. మొన్న మన ఇంటికొచ్చాడే ఆ రాము, అదే డౌట్లు క్లియర్ చేస్తానని వచ్చాడు కదా అతను. అవును. తనకి మన గీతకి సంథింగ్ సంథింగ్ అని చెప్పి కాలేజీలో గుసగుసలాడుకుంటున్నారు కామాక్షి. దానికి తోడు మన గీత ప్రవర్తన కూడా అలాగే ఉంది మరి. పల్లవికి చెప్తే వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళుంటారు, నీకెందుకు అందంట. అదలా అనగానే వాళ్ళు రాలగొట్టలేకపోయావా? కొడతాను. తనని కొడితే ఇంట్లో ఎవరైనా నన్నే తిడతారు. ఆ పల్లవి చెప్పిందే నమ్ముతారు, కానీ నేను చెప్పింది ఎవరైనా నమ్ముతారా? అదే అత్తయ్య గారు, అయిన వాళ్ళని పక్కన పెట్టి బయట వాళ్ళకి ఎక్కువ విలువ ఇవ్వటం వల్ల మనింట్లో ఆడపిల్లకి నష్టం జరిగే వరకు వచ్చింది. ఆ రాము మన ఇంటికి రావటం, గీత గురించి కాలేజీలో గుసగుసలాడుకోవడం, ఇదంతా దానివల్లే కదా. గీతా, గీతా, అదిగో మళ్ళీ వచ్చాడు కామాక్షి. అవునత్తయ్య, అలవాటు పడ్డాడు కదా. ఇంటి పరువు బయటికి తీసి ఆ గీతని ఏదో ఒకటి చేసే వరకు వస్తూనే ఉంటాడు. గీతా, గీతా. రాము, నీకోసమే చూస్తున్నా. ఏంటి ఇంత లేట్ చేసావు? నీకు రసగుల్లాలంటే ఇష్టం కదా, ఇవి తెద్దామనే వెళ్ళాను, అందుకే ఆలస్యమైంది. తీసుకో. కామాక్షి, నోర్మోయ్! నోరెట్టావంటే పళ్ళు రాలబొడతాను. ఏం జరుగుతుంది మీ ఇద్దరి మధ్య? అసలు ఎవడు రమ్మన్నాడ్రా నిన్ను? ఏమైంది అత్తయ్య? దీనికి స్వీట్స్ పట్టుకొచ్చాడంట, స్వీట్స్. అంటే గీతకి ఇష్టమని చెప్పి. నో నార్మల్. ఫస్ట్ నీ పళ్ళు రాలబొడతాను. ఏమైంది కామాక్షి, ఎందుకలా సీరియస్ అయిపోతున్నావు? సీరియస్ అవడం కాదండి, జాగ్రత్త పడుతున్నాను. నాకు డౌట్లు ఉంటే. ఏంటే డౌటు? ఇదివరకు రాని డౌట్లు ఈ మధ్య రోజు ఎందుకు వస్తున్నాయి? రోజు వీడి ఇంటికి ఎందుకు వస్తున్నాడు?
కాలేజీలో ఏం జరుగుతోందో నాకు తెలియదు అనుకుంటున్నావా? ఇంకా నిలబడ్డావేంట్రా? వెళ్ళు. మళ్ళీ చుట్టుపక్కల గాని నా మనవరాల దగ్గర గాని కనిపించావంటే కాళ్ళు విరగ్గొడతాను. వెళ్ళు. కామాక్షమ్మ గారు, మీరు అనవసరంగా తప్పుగా ఊహించుకుంటున్నారు. తప్పుగా ఊహించుకుంది వాళ్ళ విషయంలో కాదే, నీ విషయంలో. తనేం చేసిందమ్మా? అసలు ఎందుకు నువ్వంతా ఒరేయ్, అసలు దీన్ని ఎందుకు మన ఇంట్లో తీసుకొచ్చి పెట్టావురా? మీకు ఒంట్లో బాలేదని కేర్ టేకర్గా ఉంటుంది అని. ఇదెలా ఉంటుందా? ఈ మధ్య అసలు నన్ను పట్టించుకుంటున్నావే? అదేంటమ్మగారు? ఏంటా? గుణమా, ఇందాక నువ్వు చూసావు కదా, నా కాళ్ళు నొప్పులుగా ఉంటే ఇదే కదా వచ్చి కాళ్ళు పట్టింది. మరి ఇవిడిగారు ఏం చేస్తోంది? ఓ, వీళ్ళిద్దరిని ఎంకరేజ్ చేస్తున్నావా? ఏంటి ఆ మాటలు? పాపం వాళ్ళు ఏదో చదువుకుంటూ ఉంటుంటే. అయ్యో, మీకు అంతవరకే అర్థమవుతోందండి. నా భయం మీకు అర్థం కావటం లేదు. కలిసి చదువుకుంటున్నారు, కలిసి చదువుకుంటున్నారు అంటున్నాను. ఏ, దీంతో కలిసి చదువుకోవచ్చుగా? డౌట్లుంటే వాణ్ణి అడగాలా? ఏ, క్లాస్లో లెక్చరర్ని అడిగితే చెప్పడా? లెక్చరర్స్ కంటే గొప్పగా చెప్పేస్తాడా వీడు? ఇదిగో, ఇంకొక్కసారి వాణ్ణి ఇంటికి పిలిపించినట్టుగా నాకు అనిపించినా గాని, మళ్ళీ మాట్లాడినట్టు గాని తెలిసిందనుకో, కాలేజీకి వెళ్లకుండా ఇంట్లోనే కూర్చోబెడతాను. ఇదిగో, నీకు ముఖ్యంగా చెప్తున్నాను, నువ్వు ఇంట్లో పని చేయడానికి వచ్చావు. అయినా పనిదాన్లా కాకుండా ఇంటి పిల్లలాగా చూసామే, ఆ విలువ నిలబెట్టుకో. లేదనుకో, ఇంట్లో ఉండాల్సిన అవసరం ఉండదు నీకు. గుర్తుంచుకో. తప్పుగా ఊహించుకుంది వాళ్ళ విషయంలో కాదే, నీ విషయంలో. వీళ్ళిద్దరిని ఎంకరేజ్ చేస్తున్నావా? అయినా పనిదాన్లా కాకుండా
ఇంటి పిల్లలాగా చూసానే ఆ విలువ నిలబెట్టుకో. లేదనుకో ఇంట్లో ఉండాల్సిన అవసరం ఉండదు నీకు. గుర్తుంచుకో. పల్లవి, ఏమైంది? అత్తయ్య గారు కోపడ్డారని బాధపడుతున్నావా? సారీ పల్లవి, ఇదంతా నా వల్లే వచ్చింది. నేను రాముని ఇంటికి పిలవటం వల్లే వచ్చింది. రాము ఇదివరకు కూడా మన ఇంటికొచ్చాడు కదా, కానీ వాళ్ళెందుకో కామాక్షమ్మ గారు అంత సీరియస్ అయిపోయారు. అక్షిత వాళ్ళు నన్ను పని మనిషి అన్నా నేనేం బాధపడేదాన్ని కాదు. అభిమానించే ఆవిడ కూడా ఆ మాట అనేసరికి నాకు చాలా బాధేసింది. ఊరుకో పల్లవి, పెద్దావిడ కదా. ఇవాళ సొసైటీలో చూస్తున్నవి జరుగుతున్నవి మనం వింటున్నాం కదా. దాంతో ఆవిడేదో పొరపాటు పడి మాట్లాడేసింది. నువ్వంటే ఆవిడకెంత ఇష్టమో నీకు తెలీదా? అసలు ఉన్నవాళ్ళు లేనివాళ్ళు అనే తేడా కామాక్షి ఎవరి విషయంలో చూపించదు. అలా మాట్లాడదు కూడా. కానీ ఇవాళ సడన్ గా అలా రాము గురించి మాట్లాడింది అంటే, నీ మీద కూడా అంత సీరియస్ అయ్యింది అంటే, సడన్ గా ఆవిడలో ఎందుకు అంత మార్పు వచ్చిందో నాకు అర్థం కావడం లేదు. ఎవరైనా ఆవిడ మనసుని పాడు చేశారా? ఎవరో నాకు తెలుసు. ఆ వైష్ణవి పిన్ని వాళ్ళే అలా చెప్పుంటారు. తప్పు గీత. నిజాలు తెలియకుండా ఒకళ్ళ మీద నిందలు వేయకూడదు. పల్లవి, అత్తయ్య గారితో నేను మాట్లాడతాను కదా, నువ్వు బాధపడకు, సరేనా? సరే అమ్మా. ఎందుకు అత్తయ్య గారు ఇలా మాట్లాడారు? Yes, yes. బేబీ, మొత్తానికి మన ప్లాన్ వర్కౌట్ అయింది. Yes, mummy, yes. ఆ రాముకి గీతకి ఏదో ఉందని కాలేజీలో అందరూ గుసగుసలు ఆడుకుంటున్నారు అని లేనిపోనివన్నీ చెప్పి ఎక్కించేటప్పటికి బాగా బుర్రకి పట్టేసినట్టుంది ఈ ముసల్దానికి. ఈ దెబ్బతో ఆ రాము గాడికి ఇచ్చింది, గీతకి ఇచ్చింది. మన ఇద్దరికి కామన్ శత్రువైన ఆ పల్లవి కూడా లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చేసింది. నువ్వు కరెక్ట్ గా ఉండకపోతే, నీ పని నువ్వు చూసుకోకపోతే ఇంట్లో ఉండే పరిస్థితే ఉండదు అని ఇండైరెక్ట్ గా చెప్పేసింది పల్లవికి. అప్పుడే ఏదో సాధించావని అనుకోవడానికి లేదు బేబీ. మీ నాయనమ్మ కోపంలో దాన్ని తిట్టుండొచ్చు, కానీ పల్లవి అంటే అభిమానం ఉంది ఆవిడికి. పైగా గుండమ్మే తక్కువది కాదు. మళ్ళీ ఏదోలాగా నచ్చజెప్పి మీ నానమ్మ మనసు మార్చేస్తుంది. మమ్మీ, ఆ గుండమ్మ నానమ్మ మనసుని మార్చడానికి ట్రై చేసినా ఈవిడ మనసు మారకుండా ఎప్పటికప్పుడు ఎగదోస్తూనే ఉంటాం కదా మమ్మీ. ఆ పల్లవి అంటే నానమ్మకి అభిమానం ఉండొచ్చు,
కానీ సొంత మనవరాలికి ఏదో తేడా జరుగుతుంది అంటే గనుక తట్టుకోలేదు కదా, అందుకేగా ఈ రియాక్షను. సో గుండమ్మ ఎంత ట్రై చేసినా నానమ్మ మనసు చెడగొడుతూనే ఉంటాము. ఇవాళ ఇంట్లో ఉండాల్సిన అవసరం లేదని ఇండైరెక్ట్ గా చెప్పింది. రేపు ఇంట్లో ఉండడానికి నువ్వు వీల్లేదు అని గెంటేలాగా చేస్తా. అత్తయ్య